హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మొత్తానికైతే చూస్తుండగానే ఉండగానే ఈరోజు సోమవారం వచ్చేసింది. మొత్తానికైతే మన వి ఫీడ్ ద నీడ్ ఫౌండేషన్ తరపు నుండి అయితే ఈరోజు అయితే కాకినాడ అయితే రావడం జరిగింది. ఈ మొత్తానికి ఈరోజు స్పెషల్ ఏంటంటే మన బావ యానివర్సరీ, ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ. బావ ఎన్నోది? 15వ. ఈరోజు మా బావది అయితే మొత్తానికి తన పెళ్లి రోజు తరపున అయితే, యాక్చువల్లీ చెప్పాలంటే పెళ్లి రోజు రేపు, కాకపోతే ఏంటంటే ఈరోజు సోమవారం ఉంది కదా, ఇక అందుకనేసి ఈరోజు అయితే 120 మెంబర్స్కి అయితే ఈరోజు ఫుడ్ ప్రిపేర్ చేయడం జరిగింది, 120 మంది కోసం. ఇక మన అక్క కూడా వచ్చింది ఈరోజు. ఇగో ఆటోలో కూర్చొని ఉంది. ఇగో ఇక్కడ కూర్చొని ఉంది మన పిన్ని. ఇగో అక్క వాళ్ళ పాప, చిన్న పాప. అరే మన లక్కీడి బాబు కనిపించట్లేదు. ఇగో ఇక్కడ ఉన్నాడు. ఇగో పెద్ద పాప మా బావ వాళ్ళ. హాయ్ సంగ్రే. హాయ్ హాయ్. ఇది మన ఫస్ట్ లొకేషన్ సర్సిలేక్ ఏరియా. కాకపోతే ఈరోజు ఏంటంటే లేట్ అయిందని వచ్చేటప్పుడే అందరికైతే ఇచ్చుకుంటూ వచ్చామటు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కరెంట్ లేకుండే, దానివల్ల వీడియో తీయలేకపోయాము. ఇక్కడైతే వీడియో తీస్తున్నాము. ఇక్కడ వీళ్ళకి ఇవ్వడం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మన సెకండ్ లొకేషన్ మన ఎఫ్ కాలనీ, సర్సిలేక్ ఎఫ్ కాలనీకి అయితే వెళ్తున్నాము. మొత్తానికైతే ఎఫ్ కాలనీ చేరుకున్నాము. ఇక్కడ మన ఇదే మన మంగమ్మల్లి ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నాం. బాధాకర విషయం ఏంటిదంటే మొత్తానికైతే మరవలేకపోతున్నాం. ఈ రాజు అన్న ఆయన చెప్పిన కదా పోయిన వీక్లో చనిపోయారు అనేసి, అదే విషయం, అదే మరవలేకపోతున్నాం. చాలా బాధాకరమైన విషయం. మరి ఏం చేస్తున్నారు అమ్మ వాళ్ళు, చూద్దాం. అమ్మా మంగమ్మ, అమ్మా. పెద్ద మనిషి అయితే ఇక్కడ పడుకొని ఉన్నాడు. మరి తాత, ఓ తాత, తాత. అమ్మ లేనట్టుంది, బయటికి ఎటన్నా వెళ్ళింది కావచ్చు. ఏం చేద్దాం, మొత్తంగా అయితే ఫుడ్ ఇక్కడికి పెట్టేసి వెళ్దాం అనుకుంటున్నాం. అమ్మ అయితే కనిపించట్లేదు, ఇక్కడ పెట్టేసి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఈ తాత ఉన్నాడు, తాత పక్కకైతే పెడుతున్నాడు మా బావ తీసుకెళ్ళేసి. తాత ఏమన్నా కుక్కలు ఇక్కలు వస్తాయి కదా తాత, ఈ తలుపు దగ్గర కనాలనా? ఇక్కడ ఎఫ్ కాలనీలో మళ్ళీ ఇది మన ఎఫ్ కాలనీలో సెకండ్ లొకేషన్. ఇక్కడ అంటే మొత్తానికైతే 3వ లొకేషన్, కాకపోతే ఇక్కడ ఎఫ్ కాలనీలో సెకండ్ లొకేషన్ ఇక్కడ ఉంది, వెళ్తున్నాము. అమ్మ ఎదురు చూస్తుంది కావచ్చు. చైర్ వేసుకొని బయటనే కూర్చొని ఇక్కడ లోపలికి వెళ్ళిందేమో. చైర్ అయితే ఇక్కడ ఉంది. అమ్మా దా అన్నం తీసుకొచ్చినాం దా. ఈరోజు తీసుకొని వచ్చిన, మొన్న పోయినసారి అడిగినావు కదా, అందుకనే తీసుకొని వచ్చిన. అన్న ఎటు వెళ్ళిండమ్మా? విమలవాడ పోయిండా? సరే అన్నం తీసుకో. మొత్తానికైతే సర్సిలేక్ ఏరియా మొత్తం కంప్లీట్ చేసుకొని బస్ స్టాండ్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మరి ఈసారి ఎవరెవరు ఉన్నారో చూడాలి. ఈసారి భయం ఏంటంటే 120 ప్యాకెట్స్ ఈసారి అయితే 120 మెంబర్స్కి, అందులో ఒక్కటి కూడా మిగిలద్దు అనేసి అయితే డిసైడ్ అయ్యాము. మొత్తానికైతే పని చేయాలి పేదవాళ్ళని చూసేసి, అందుకని ఈసారి అయితే గట్టిగా ప్రిపేర్ అయ్యాము. 120 ప్యాకెట్స్ ఒక్కటి కూడా మిస్ కావద్దు అనేసి. ఇక్కడైతే ఎదురుగానే పెద్ద మనిషి ఒక ఆయన పడుకొని ఉన్నాడు, అక్కడ కూడా ఒక ఇద్దరు ఉన్నట్టున్నారు. ఈయనకి ఇచ్చేద్దాం. ఏక్ 3 కాలా, 3 ఇక్కడ ఒక ఇద్దరు పడుకొని ఉన్నారు. ఇద్దరు అమ్మలు అయితే ఇక్కడ పడుకొని ఉన్నారు.
అమ్మ అన్నం తినట్లేండి, అన్నం తినట్లేండి. సరే అయితే మా అక్క పిన్ని అయితే వెళ్తున్నారు ఇవ్వడానికి వాళ్ళకి. ఇక్కడైతే ముగ్గురు ఉన్నారు, వీళ్ళకైతే ఇచ్చాం. మళ్ళీ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి చూస్తాం, మరి అక్కడ ఇంకెవరైనా ఉన్నారేమో. బస్ స్టాండ్ లోపలికి చూద్దాం అనేసి బస్ స్టాండ్కి అయితే అటు లోపలికి వెళ్తున్నాం. మన పాత వాళ్ళు కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి, ఇక మన పాత మనిషి ఆల్రెడీ ఎదురు వచ్చిండు ఒక ఆయన. ఇటుదా ఇక్కడ ఒక పెద్ద మనిషి పడుకొని ఉన్నాడు. ఆయనకి రమ్మన్నాం, ఆయన వస్తున్నాడు. ఈ నైట్ టైంలో ఎటు వెళ్తాను పెద్ద మనిషి? ఇప్పుడు ఎటు వెళ్తాను సంచి పట్టుకొని? అవునా, సరదా తీసుకునేద్దా, అన్నం తీసుకునే. లైట్కి त्यासाठी तिकडं म्हणून म्हटलं बाबा. आता नको होऊ दे, आता राहू दे. लाईट ऑन कर. तिथून दाखव. పడుకొని ఉన్న ఆయన ఎంత లేపినా అయితే లేవట్లేదు. వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళు ఎప్పటికి ఉండేవాళ్ళే. వీళ్ళకి ఇద్దామని చెప్తాడు. వస్తున్నా. మా అమ్మ ఇస్తుంది ఇక్కడ, మా అక్క కూడా ఇస్తుంది మొత్తానికి అయితే. ఇంకా మీ వాళ్ళు వీళ్ళు ఉండే కదా ఇక్కడ ఉండే ఆయన ఇంకెటు ఉన్నారు? వాటర్ ట్యాంక్ అక్కడ ఉంటాడు ఆయన. ఉంటాను లేడు అక్కడ అసలు. ఎక్కడ ఉంటాడు, ఎక్కడెక్కడ ఉంటాడు ఆయన? ఉండేది అక్కడ వాడు సామాన్కి మన అంతా తుప్పులు డ్రెస్సులు సామాన్లు అన్నీ ఆడనే ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి ఉంటాడు ఒకసారి ఉంటుంది. సార్ బస్ స్టాండ్లో ఒక ఆమె అమ్మ ఉంది, అమ్మకైతే ఇవ్వడానికి మా అక్క వెళ్ళింది. బస్ స్టాండ్ దగ్గర అయితే వీళ్ళకు కనిపించిన వాళ్ళకైతే అందరికి ఇచ్చాము. మళ్ళీ నెక్స్ట్ ఇక హాస్పిటల్ లొకేషన్స్ అక్కడెక్కడ చూసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ చూపిస్తా. మొత్తానికైతే బస్ స్టాండ్ నుండి అయితే మొత్తాన్ని చూసుకుంటే షణ్ముఖ హాస్పిటల్ వరకు అయితే వచ్చేసాము. ఇందులో మధ్యలో మనకు ఒక్కరు కూడా కనిపించట్లేదు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం, మరి ముందుకెళ్ళి చూస్తాం. ఈ లొకేషన్లో కూడా ఒక్కరు కనిపించట్లేదు ఈరోజు. నార్మల్ టైంలో ఉంటారు. మన ఫోటో తీసుకొని వచ్చి అందరికి ఇద్దామని ఆకలి తిరుగుదామన్న టైంకి వాళ్ళు ఎక్కడ ఉంటారో కనిపించరు. కొంచెం ముందుకు వెళ్ళండి బాబు, అక్కడ వరకు వెళ్ళండి. ఎవరైతే కనిపించట్లేదు ఇక్కడ వరకు అయితే వచ్చి చూసాము. మొత్తానికైతే మా బావ నేను ఇప్పుడే డిసైడ్ అయ్యాము. ఈ కాసాగుడులో అయితే ఎవరు కనిపించలేదు కదా పేదవాళ్ళు. ఇళ్ళలో ఇచ్చే వాళ్ళకైతే ప్రతిసారి వెతికిచ్చే వాళ్ళకైతే ఇచ్చేసాము. మొత్తానికైతే ఆసిఫాబాద్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇక స్ట్రీట్ డైరెక్ట్ అయితే మళ్ళీ ఆసిఫాబాద్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఇక కొంచెం లేట్ అయింది, 9:30 అవుతుంది, వెళ్ళే వరకు 10 అవుతుంది. అయినా పర్లేదు, నార్మల్గా అయితే తినే టైమే కదా, వెళ్ళి ఇచ్చేద్దాం అనుకుని అయితే బయలుదేరినాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటి సిచ్యువేషన్ అన్నది అయితే చూపిస్తాం వీడియోలో, చూడండి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇగో ఆసిఫాబాద్ దగ్గరికి వచ్చేసాము. ఇంకో 2 km లోపలికి వెళ్తే ఆసిఫాబాద్ మన గవర్నమెంట్ హాస్పిటల్ అయితే వచ్చేస్తుంది. అక్కడ హాస్పిటల్ దగ్గరికి పోయిన తర్వాత అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉన్నారు అన్నది అయితే చూపిస్తాం. ఆసిఫాబాద్కి అయితే మొత్తానికి అయితే చేరుకున్నాము, ఇక దగ్గరికి వచ్చేసాము. మొత్తానికి అయితే ఆసిఫాబాద్ లోపలికి వచ్చేసాము. బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాము.
రోడ్ గుండా అయితే ఎవరైతే ఒక్కరు వినిపించట్లేదు. డైరెక్ట్ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అందరికి ఇచ్చేసిన తర్వాత చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే బాగా లేట్ అయింది కదా. హాస్పిటల్ వాళ్ళు కూడా కొంచెం పర్మిషన్ ఇవ్వడానికి వెనక ముందు అవుతారు. అందుకనేసి ఇక వాళ్ళకు కొంచెం ఫస్ట్ ముందుకు వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత బయట చూద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే మనకు రాగానే అయితే ఇద్దరైతే కనిపించారు, వాళ్ళకైతే ఇచ్చేసాము. మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్తున్నాం. ఇక బస్ స్టాండ్లో ఇచ్చేసి వెళ్దామని వెళ్తున్నాం. మొత్తానికి అయితే బస్ స్టాండ్లో ఇక్కడ ఎవరన్నా ఉంటే వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత అటు వెళ్ళి చూస్తాం. జాగ్రత్త దగ్గర ముంగట పోను, ఇక్కడ అటో పెట్టి అక్కడ వరకు ఎట్లా వెళ్దాం మనం. మొత్తం బస్సులో పెట్టున్నాయి కదా బాబా. ఆట ముంగట పెట్టి ఏం కాదు, మనం ఏమన్నా ఇక ముంగట పోను. మొత్తానికైతే ఇక్కడ బస్ స్టాండ్లో అయితే ఒక 4 అమ్మ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫోటో వీడియో ఇట్లా ఇద్దామంటే వాళ్ళు కొంచెం వేరే విధంగా అనుకుంటున్నారు. అందుకనేసి ఇక్కడైతే ఫోటో వీడియో తీయడం కొంచెం కష్టంగా ఉన్నది. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ మన ఆసిఫాబాద్ బస్ స్టాండ్లో అయితే ప్రయాణికులకు కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి ఏంటంటే ఇక ఈసారి ప్యాకెట్స్ మనం 120 ప్యాకెట్ చేసాం కదా. ఎందుకంటే వేస్ట్ ఫుడ్ కావద్దనేసి ఇక్కడ వరకు అయితే వచ్చాము కదా. వీళ్ళకి ఇచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం. మన సార్ కూడా మంచి సపోర్ట్ చేశారు మా ఫౌండేషన్ తరపు నుంచి. సార్ మీకు కూడా మంచి థ్యాంక్స్. ఇలాగే సార్ మీలాంటి వాళ్ళు కూడా కొంచెం మాకు ముందుకుంటే ఇంకా కొంచెం మంచి హెల్ప్ఫుల్గా ఉంటాయి సార్. ఎందుకంటే సపోర్ట్ చేసే వాళ్ళు మెయిన్ ఇలాంటి ఫౌండేషన్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడైతే లాస్ట్కి ఒక మనిషి ఉంటాడు, ఇటు లోపల ఉన్నాడు గలిలో. ఇతనికైతే ఇద్దామని వచ్చాము. పాపం తనకు మేము ఏం అడుగుతున్నాం ఏమన్నది అర్థం కావట్లేదు కావచ్చు, ఏం మాట్లాడట్లేదు. ఇక మా వాళ్ళకే వెళ్ళి ఇమ్మని చెప్పేశాను, వెళ్ళి ఇస్తున్నారు తనకు. ఇక మళ్ళీ ఇక నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తున్నాం. బస్ స్టాండ్ అది ఇది చూస్తున్నాం. ఒక ఎక్సర్సైజ్ ఇద్దాం. రేపు పొద్దున కూడా ఒకటి తింటాడట ఇమ్మన్నారు. అతనికి ఇంకోటి అయితే ఇస్తున్నాం ఎక్స్ట్రా. ఇక రేపు పొద్దున కొరకు ఇంకోటి ఇచ్చేసేయండి. ఇంకోటి కూడా ఇస్తున్నా రేపు పొద్దున తినేయమని చెప్పడానికి. రేపు పొద్దున తినడానికి. మనకైతే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చేరుకున్నాం. ఇక్కడ పర్మిషన్ కోసం అయితే లోపలికి వెళ్తున్నాం. హాస్పిటల్కి వచ్చాం, పర్మిషన్ కోసం వెళ్తున్నాం. అడిగేస్తాం. పర్మిషన్ తీసుకున్న తర్వాత పేషెంట్ దగ్గర ఉంటారు కదా, వాళ్ళని పిలిచేసి ఇద్దాం అనుకుంటున్నాము. బావగారు అన్న కూడా మనకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. వీల్ చైర్లో తీసుకెళ్తున్నా ఫుడ్. ఆయనే డైరెక్ట్ అక్కడ తీసుకెళ్ళినారు. డైరెక్ట్ వాటికి తీసుకెళ్తే వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, అక్కడ ఎవరెవరికి కావాల్సింది అన్నది. ఇది ఈరోజు మన వచ్చిన బ్యాచ్, మనందరి ఇల్లే ఈరోజు. అన్న అయితే చాలా సపోర్ట్ చేస్తాను మనకు. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ బస్ స్టాండ్ ఏరియాలో వచ్చినాం. ఇక్కడ చౌరస్తా దగ్గర అయితే ఒక తాత ఉన్నాడు. తను మేము వెళ్ళేసరికి పాసిపోయిన అన్నాన్ని తింటున్నాడు. మేము వెళ్ళి ఈ మంచి ఆహారాన్ని ఇవ్వగానే పాసిపోయిన అన్నాన్ని పక్కకు పడేసి ఇక వచ్చి తింటున్నాడు. ఆయనకు ఇప్పుడు మరియు పొద్దున తినడానికి 2 ప్యాకెట్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. మొత్తానికైతే ఇక్కడ ఆసిఫాబాద్ హాస్పిటల్లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడ నుండి వచ్చాము. హాస్పిటల్ అయితే మొత్తానికి కంప్లీట్ కాలేదు ప్యాకెట్స్, ఎందుకంటే మాకే లేట్ అయింది కాబట్టి వాళ్ళు పడుకొని ఉండే.
హాస్పిటల్లో మా అంటే ఒక 10 ఇచ్చామేమో అంతే. మిగతా ఇంకా ఒక 30 ప్యాకెట్స్ వరకు ఉన్నాయి. అవి ఎక్కడ మిగిలిపోతాయి అని భయపడేసి మొత్తం తిరుగుతున్నాం, గల్లీ గల్లీ వెతుకుతున్నాం ఆసిఫాబాద్లో అయితే. ఇక్కడ ఒక ముగ్గురు ఉన్నారు, వాళ్ళకు ఇస్తున్నాం. ఇక్కడ మన ఆసిఫాబాద్ సాయిబాబా టెంపుల్ ఇక్కడ ఇదే పక్కన గల్లీలో ఉండే వాళ్ళకు కూడా అక్కడ కూడా ఇచ్చాము. ఒక పెద్ద మనుషులు 2 ఉండే. ఇలాగ ఇక చూస్తూ గల్లీ గల్లీలో అయితే ఇస్తూ వస్తున్నాము. ఎందుకంటే ఫుడ్ అయితే వేస్ట్ కావద్దు, అదే మా భయం, అదొకటే. ఎందుకంటే ఎటు పోయి ఒక పేదవాళ్ళి కడుపు నింపాలన్నదే మా ఆశ. కాబట్టి ఫుడ్ వేస్ట్ కాకుండా ఒక పేదవారి ఆకలిని కడుపు నింపితే అంతే చాలు. ఇక లేట్ అనుకుంటారు కదా ప్రతి ఒక్కరు వీడియో చూసేవాళ్ళు. లేట్ ఎందుకు అవుతుందో కూడా నేను లాస్ట్లో మీకు రీజన్ అది కూడా చెప్తాను, అది కూడా చూపిస్తాను. అన్నం అనగానే అయితే ఉరికొచ్చింది పాపం, ఉరికేస్తాను పాపం. ఇక్కడ మన ఆసిఫాబాద్ బ్రిడ్జ్ కిందకి అయితే వచ్చాము. ఇక్కడ ఒక 5 అయితే పడుకొని ఉన్నారు. వీళ్ళకైతే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. आता एक्स्ट्रा दाम दिया हमारा उद्या खाऊन ये दोन पड द्यायची. ఆదిలాబాద్ ఎక్స్ట్రా నుండి అయితే మళ్ళీ ఇక్కడికి మళ్ళీ ఆసిఫాబాద్ బ్రిడ్జ్ కిందకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, పోయినసారి ఇచ్చినాము. ఆయనకి అది ఇవ్వడానికి మా బావ వెళ్దాం ఇస్తున్నాడు. వాటర్ బాటిల్ एकान फरा या ना हाँ उद्या सकाळच्या फाजे खटक प्लेट आलं का नाही बाबा प्लेट आणू हम जातो खाय బావగారు హాయ్ హాయ్ ఫ్రెండ్స్, మీరు వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఈరోజు విశేషం ఏంటంటే మన బావగారి పెళ్లి రోజు. తన పెళ్లి రోజు తరపున అయితే ఈరోజు అయితే 120 మంది కోసం అయితే 120 ప్యాకెట్స్ అయితే చేసాము. 120 మందికి అన్నదానం అయితే ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా విషయం ఏంటంటే ఈరోజు బాగా లేట్ అయింది, అదొకటే మాకు పెద్ద ప్రాబ్లం వచ్చి పడ్డది. లేట్ అవ్వడం వల్ల ఏమైందంటే ఈసారి ఇక మన తిరిగి ఇస్తాం కదా ప్రతిసారి, వాళ్ళు అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా, దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది. దానివల్ల అక్కడ కాజ్నగర్లో మన తిరిగే ప్రతి లొకేషన్స్ మీకు ప్రతిసారి వీడియోలో చూపిస్తాం కదా, లొకేషన్స్ అన్నీ అయితే తిరిగాము. అవి కంప్లీట్ చేసుకొని అయితే ఇక్కడ ఆసిఫాబాద్ అయితే వచ్చాము. ఆసిఫాబాద్ వచ్చేసి ఇక్కడ ఆసిఫాబాద్ బస్ స్టాండ్ ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇవన్నీ అయితే ఇక్కడ తిరిగాము. మొత్తానికైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఇవన్నీ అయితే కంప్లీట్ చేసాము. ఈరోజు భయం ఏంటంటే ప్యాకెట్స్ బాగా మిగులుతాయి, వేస్ట్ అవుతుంది కావచ్చు ఫుడ్ అనేసి భయపడ్డాం. మొత్తానికైతే భయపడ్డట్టు అయితే ఏం జరగలేదు. ప్యాకెట్స్ అయితే నార్మల్గా ఒక 5-6 మిగిలినాయి అంతే, దాని మించి అయితే మిగలలేదు. ఇగో మన బావ తెలుసుగా ప్రతిసారి అయితే మన వీడియోలో కనిపిస్తాడు, మెయిన్ మన ఫౌండేషన్ ఓనర్ అన్నమాట. ఇతను ఇగో అక్క కనిపిస్తుంది కదా, మన ఓనర్ అక్క మొత్తానికైతే. కానీ వీళ్ళ ఇద్దరి కమిట్మెంట్ అయితే చాలా సూపర్, నాకైతే చాలా మెచ్చుకోవాల్సిన విషయము. బావా ఫస్ట్ ఆలోచన ఎవరిది బావా మీ ఇద్దరిలో? ఇద్దరిదా? ఇద్దరు అనుకుని ఫస్ట్ అనుకున్నది ఎవరు? ఇద్దరు ఒకసారి అయితే అనుకోరు ఎవరైనా, ఫస్ట్ ఆలోచన ఎవరిది? ఈ సిచ్యువేషన్ కొన్ని పరిస్థితులను బట్టి మేము ఆలోచన చేసినాం. అట్లా ఇద్దరం భార్యాభర్తలు కూర్చొని మేము ఇట్లా మాట్లాడుకునే సమయంలో మాకు ఒక ఆలోచన వచ్చింది. మేము ఒకనొక రోజులో మేము 10 మందికి అన్నం పెట్టే విధంగా మేము ఎదగాలి, పెట్టాలి.
ఇప్పుడు మేము ఈ స్థితిలో ఉన్నాం, ఒకరోజు ఖచ్చితంగా ఒకరికి పెట్టాలనే ఆలోచన 2012లో మాకు కలిగింది. మేము స్టార్ట్ చేయడానికి 2024 నుంచి మేము స్టార్ట్ చేసినాం. అంటే ఇప్పటికీ దగ్గరగా 7 నెలలు అవుతుంది మేము స్టార్ట్ చేసి. ఓకే, చాలా మంచి విషయం. అక్క, మరి మీరే విధంగా అనుకుంటారు? బావ సంపాదించిన పైసలు ఇటు ఖర్చు చేస్తాను కదా, ఆ విషయంలో మీరు అనుకునే ఆలోచన? అట్లేం అనుకోవట్లేదు. మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇక తను అనుకున్నాడు, నాతోటి మాట్లాడడం వల్ల ఇక మేమిద్దరము ఎన్ని చేసినా ఎంత మేము అనాథలకు అన్నదానం చేయాలని అనుకున్నాము. ఇక ప్రతి విషయంలో తనకు నేను సపోర్ట్ చేస్తూనే ఉంటా. మనము ఇక ప్రతి వారం పెడుతూనే ఉంటాం అన్నదానం. ఆనందంగా ఉంది. చాలా మంచి ఆలోచన అక్క. ఎందుకంటే ఇవాళ రేపు నార్మల్గా పెద్ద పెద్ద జాబర్స్ ఉన్న వాళ్ళే పేదవాళ్ళకి అన్నం పెట్టడానికి ఒక్క పూట కూడా ముందు రావట్లేదు. అలాంటిది బావ, మీ వీళ్ళు 3 పిల్లలు మా బావకైతే, ఇగో పెద్ద పాప, కొడుకు, ఇక్కడ ఒక చిన్న పాప అయితే పడుకొని ఉంది. ఇటు వీళ్ళ పోషణ చూసుకుంటూ ప్లస్ ఇటు పేదవాళ్ళకి వారానికి ఒక్క పూట ఆకలి తీర్చాలన్నా కూడా వారానికి ఒక్క పూట మనం అనుకుంటాం నార్మల్గా, మనకు నార్మల్ అనిపిస్తుంది, కానీ ఆ ఒక్క పూటకి అయ్యే ఖర్చు దగ్గర 5,000 వరకు అయితే వెళ్తుంది. అతను వీక్లీ 5,000 అంటే దగ్గర నెలలో 4 వారాలు దగ్గర 20-15 వేలు అయితే ఓన్లీ ఇటు బయట పేదవాళ్ళ కోసమే అయితే ఖర్చు అవుతుంది. ఇప్పుడు పేదవాళ్ళ ఖర్చు ఇది చూసుకోవాలి, ప్లస్ అటు కుటుంబాన్ని నడపాలంటే ఆలోచించండి ఫ్రెండ్స్, మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఇప్పుడు ఏంటిదంటే అంత పెద్దగా మన అక్క కూడా సపోర్ట్ చేస్తుందంటే చాలా గొప్ప విషయం. చాలామంది అనుకుంటారు ఈ సంపాదించే సంపాదనలో ఈ పేదవాళ్ళకి పెడితే ఏం మిగులుతుంది అన్న ఆలోచనకైతే అక్కకైతే రాలే. అలాంటి ఆలోచన వస్తే ఈ విధంగా అయితే పేదవాళ్ళ కోసం అయితే ముందుకు వెళ్ళరు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ప్రతిసారి అయితే మీరు వీడియో ఇప్పుడైతే మీకైతే అర్థమై ఉంటుంది. మా బావ పెద్ద విషయంగా అయితే ఉండి అయితే ఎవరికైతే ఈ విధంగా అయితే మీరు అనుకోవచ్చు నార్మల్గా, అంటే తెలియని వాళ్ళు చూసిన వాళ్ళు, మా బావ పెద్ద ఉండి ఇలా ఉండి బాగా పైసలు ఉండి పేదవాళ్ళకి పెడుతున్నాడని మీరు అనుకోవచ్చు. కానీ అదంతా ఏం లేదు ఫ్రెండ్స్. ఇగో 3 పిల్లలు, కుటుంబ పోషణ ప్లస్ ఆటో నడిపేసి అందులో పేదవాళ్ళ కోసం అంటే చాలా గొప్ప విషయము. ఒక పేదవారికి పైసా మనం దానం చేయాలన్నా చాలా ధైర్యం ఉండాలి మనకు. ₹1 పెట్టాలని కూడా ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యం మా బావ దగ్గర అయితే ఉంది మొత్తానికి. ఇలాంటి ధైర్యం ఉన్న వాళ్ళకి మన సపోర్ట్ కూడా ఇంకా మంచిగా ఉందనుకో ఫ్రెండ్స్. ఇప్పుడు వారానికి పెడుతున్నాడు, ప్రతిరోజు అయిపోతుంది తర్వాత. అంటే ఇప్పుడు మా బావ అయితే ఇప్పుడు చూడండి ఈ పరిస్థితిలో ఉండి అయితే ముందుకు వచ్చాడు కదా, అలాంటప్పుడు మన మంచి సపోర్ట్ మనం చేసామనుకోండి ఫ్రెండ్స్, ఇంకా అయితే ఈ ఛానల్ అయితే పెద్దగా అయిపోద్ది. అంటే పెద్దగా అంటే ఏదో దానివల్ల మనం ఇలా అని కాదు, పేదవారి ఆకలి తీర్చడానికి అయితే చాలా ముందుకు వస్తుంది. ఇప్పుడు మన ఆలోచన ఏంటంటే ముఖ్యంగా అది ఒకటే, మన వేరేది ఏం లేదు, పేదవారి ఆకలి తీర్చాలంతే. బావగారు, అదేవిధంగా ఒక క్వశ్చన్ బావా, ఇప్పుడు మీరు ఇలా అంటే పేదవారి ఆకలి తీర్చి ఇలా ముందుకొచ్చి ఏమన్నా సాధించాలన్న ఆలోచననా, లేకుంటే నార్మల్గానే ఏ విధంగా అన్నట్టు దీనిపైన ఉద్దేశం మీది? నా ఆలోచన ఒకటే. ఇప్పుడు నేను ఒక డ్రైవరు, నేను అనేక చోట్ల తిరుగుతూ ఉంటాను. నేను తిరిగే ప్రదేశాల్లో కొన్ని చోట్ల నేను చూసిన సంఘటనలే నన్ను మార్చినాయి. ముఖ్యంగా మతి స్థిమితం లేని వాళ్ళు, పేదవాళ్ళు, మెయిన్గా అయితే మతి స్థిమితం లేని వాళ్ళు రోడ్డు పక్కన చెత్త కుండీలో ఏరుకొని వాళ్ళ ఆకలి తట్టుకోలేక చెత్త కుండీలో వెళ్ళి తినడం, అలాంటి సంఘటనలు చూసిన టైంలో నాకు అనిపించింది, మేము ఏదో ఒక రోజు మరణం అనేది సహజము. మరణించిన రోజైతే మనతో పాటు ఏది కూడా మనం తీసుకెళ్ళలేము. అలాంటప్పుడు ఈ సంపాదన, ఈ ఆస్తులు, అంతస్తుల దానికంటే మనలో నా దగ్గర ఉన్న దానిలో ఒక పేదవారి ఆకలి తీరిస్తే బాగుండు అనే ఆలోచన వచ్చి నేను పేదవారి యొక్క ఆకలి తీర్చడం అనేది జరుగుతుంది. కానీ దాని పట్ల అంటే ఏదో ఆశించో లేకపోతే ఏదో నాకు కావాలని అయితే నేను చేయడం లేదు. ఇప్పుడు యూట్యూబ్ అనేది రన్ చేయడం అనేది ఏదో నాకు యూట్యూబ్లో అమౌంట్ రావాలో లేకపోతే ఏదో అనేది కాదు. ఒకటేంటంటే ఇప్పుడు నేను ఒక మామూలు ఆటో డ్రైవర్ని, నేను కంటిన్యూ చేయాలంటే ఓకే, నేను ఆరోగ్యం ఉన్నంత వరకు నేను ప్రతి వారం ఒక 50 మందికి అన్నదానం చేయగలుగుతున్నా. ప్రతిరోజు నేను ఆరోగ్యంగా ఉంటా, ప్రతిసారి నేను ఆరోగ్యకరంగా ఉండి ఏదో చేస్తాను కాదు కదా. రేపటి నేను మనిషిని కాబట్టి ఏదో నాకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు నేను ఇది కంటిన్యూ అంటే ఆకలి తీర్చలేను కదా. మంచి దయాహృదయం కలిగిన వారు ఈ వీడియోలు చూసి ఎవరైనా ముందుకొచ్చి తమ వంతు ఈవెన్ ఒక ₹10 కూడా సాయం చేసినా ఆకలితో ఉన్న ఒక పేదవారి యొక్క కడుపు నింపచ్చనే
ఆలోచనతోని ఈ యొక్క యూట్యూబ్ని నేను రన్ చేస్తున్నాను. అంటే నేను పంచే ప్రతి వారం నేను పంచేది ప్రతి ఒక్కటి వీడియో తీసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఏదో చేస్తున్నా, నేను ఏదో పని చేస్తున్నా, నా గురించి నేను గొప్పగా చెప్పుకోవాలనే ఉద్దేశం కాదు. చూసి ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేస్తే ఆకలితో ఉన్న పేదవారికి మరికొందరికి నేను ఆకలి తీర్చవచ్చని నేను వీడియోలో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. చాలా మంచి ఆలోచన బావ. మొత్తానికైతే అక్క సపోర్ట్ ఉన్నన్ని రోజులైతే ఎటువంటి తనైతే నాకు ఫుల్ సపోర్ట్. ఏ విషయంలో కూడా ఇది చేస్తా అంటే ఇది ఎందుకు చేస్తున్నావు అని అయితే ఇప్పటివరకు నేను ఇప్పుడు క్వశ్చన్ చేయలే. ఏదైనా నేను చేస్తా అంటే మంచి పని విషయంలో ప్రతి విషయంలో నాకు సహకారిగా ఉంటుంది. తనకైతే నా స్పెషల్ థ్యాంక్స్. ఓకే బావ. అదేవిధంగా అక్క ఎప్పుడైనా అంటుందా ఈ విధంగా, మరి పేదవాళ్ళకి పెడితే మనకి ఏమొస్తుంది, ఉట్టిగా పైసలు ఎందుకు వృధా, వీక్లీ ఎట్లా వారానికి 50 మంది కన్నా కూడా 4-5 వేలు అయితే కంపల్సరీ అవుతాయి. ఆ విషయంలో అక్క ఎప్పుడైనా ఏమన్నా అందా ఆ విధంగా? క్వశ్చన్ చేయలే. ఓకే బావ. మొత్తానికైతే అక్క సపోర్ట్ వల్లనే నీకు కూడా మంచి గ్రిప్ ఉందన్నట్టు పేదవాళ్ళ పట్ల. ఫ్రెండ్స్ చాలామంది అనుకుంటారు బాగా లేట్ అవుతుంది సాయంత్రం అనేసి, చాలామంది అడిగారు, అందుకు కూడా చెప్తారు ఈజీ. ఇప్పుడు మన బావ ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఏంటంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు దగ్గరికి. ఇప్పుడు చూడండి, ఒకటి ఏదైనా పని చేస్తున్నామంటే ఒక 4 చేతులు కలిస్తే కొంచెం తొందర అవుతుంది, కానీ వీళ్ళిద్దరు చేసేసి ఇప్పుడు అక్క సపోర్ట్ మెయిన్గా. ఇంకా అక్క సపోర్ట్ చేయకుంటే మా బావ ఒకరంటే ఇంకా అది మొత్తం ఇక వేరే విషయం ఉంటుంది. మొత్తానికైతే వీళ్ళిద్దరే కష్టపడి చేస్తున్నారు కాబట్టి లేట్ అవుతుంది. మనం లేట్ అనుకుని ఏదో చిన్న అనుకుంటా, కానీ నేను ఈరోజు వెళ్ళి చూశాను. నేను వెళ్ళి ఈరోజు అనుభవించిన సిచ్యువేషను, మధ్యాహ్నం కరెక్ట్ 1 గంటకు స్టార్ట్ చేస్తే మొత్తానికైతే ప్యాకింగ్ అయ్యే వరకు అక్కడే మనకి 7 అయింది. 7 గంటలకు బయలుదేరితే కాజ్నగర్ వచ్చే వరకు గంట, అక్కడ నుంచి ఇటు వచ్చాము. ఇంత లేట్ అంటే ఇక మీరే ఆలోచించండి ఒకసారి. అయితే నన్ను కొంతమంది నా ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, లేదంటే అక్కడక్కడ కలిసిన నా ఆటోలో ప్రయాణం చేస్తున్న వారు కావచ్చు, నన్ను కొంతమంది క్వశ్చన్ చేశారు. అయితే మీరు పేదవారికి అన్నం పెట్టడం వల్ల మీకేమన్నా లాభం ఉన్నదా, మీకెవరన్నా సహాయం చేస్తున్నారా, మీకేమైనా డబ్బు వస్తుందా అని నన్ను కొంతమంది అడగడం అనేది జరిగింది. నేనైతే చెప్తున్నాను, నాకు ఎక్కడి నుంచి డబ్బు రావడం లేదు. నేను ఆటో చూపి ఒకసారి. ఇగో ఈ ఆటో నడుపుకుంటా ప్రతి వారం ఈ ఆటో నడుపుకుంటా వారానికి 50 మంది, అంటే దానికి వచ్చే ఖర్చు 4,000 నుంచి 5,000 ఖర్చు వస్తుంది. ప్రతి వారం ఈ ఆటో నడుపుకుంటేనే ఆటో మీదనే అమౌంట్ తీస్తూ నా ఇంట్లో కొంతవరకు వాడుకొని మిగతా అంతా నేను ఫౌండేషన్ కొరకే ఖర్చు పెట్టడం అనేది ఇప్పటివరకు జరుగుతుంది. రాజనగర్ పట్టణం నుంచి ఒకరు ప్రతి వారం 500 రూపాయలు పంపిస్తారు. కాకపోతే వాళ్ళ పేరు చెప్పను, ఎందుకంటే మాట ఇచ్చిన రోజే నాతో ఒక మాట తీసుకున్నారు. ఎప్పుడు నా పేరు చెప్పకండి, ఎప్పుడు నేను అంటే నా గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినా మాట్లాడకండి, నేను ఇచ్చేది మీకు దేవునికి తప్ప ఎవరికి తెలియకూడదని వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చిన ప్రకారంగానే ప్రతి శనివారము 11 గంటలకు ఫోన్పే చేయడం అనేది జరుగుతుంది. ఈ ఒక 500 అమౌంట్ సహాయం తప్ప ఎలాంటి సహాయం అయితే ఇప్పటి వరకు నాకు లేదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి గమనించండి. మనము వృధా ఖర్చులు ఎన్నో చేస్తూ ఉంటాము, ఎంజాయ్మెంట్ కోసం ఎంతో ఖర్చు చేస్తుంటాం. పేదవారి కోసం కనీసం ఒక రోజుకి ఒక 3 రూపాయలు పక్కకు వేసిన నెలకు 90 రూపాయలు అవుతాయి. దాంట్లో ఇంకో 10 రూపాయలు కలుపుకుంటే మనం ఎన్నోసార్లు ప్రయాణం చేస్తుంటాం. చాలామంది మన ప్రయాణ సమయంలో పేదవారు, మతి స్థిమితం లేనివారు, వృద్ధులు మనకెందరో కనిపిస్తూ ఉంటారు. ఓకే, మన ఫౌండేషన్కి మీరు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ అలాంటి వారు కనిపించినప్పుడు వారికి ఏదో ఒక టిఫినో లేకపోతే ఫుల్ రైసో ఒక వాటర్ బాటిల్ వారికి తీసుకెళ్ళి ఇస్తే వారు ఆ టైంలో తిని ఒక్క పూటైన వారు సంతోషంగా ఉంటారు. దయచేసి గమనించండి. ఈ వీడియోలు చూస్తున్న అంటే నేను చేసే కార్యక్రమాలు చూస్తున్న ప్రతి మిత్రునికి నేను ఒకటే కోరుకునేది, ఈ వీడియోలు చూసి విడిచిపెట్టడం కాకుండా మీతో అయినంత వరకు ఈ వీడియోలు షేర్ చేయడం వల్ల ఇంకో 10 మంది చూస్తే ఆ 10 మందిలో కనీసం ఒక్కరైనా ముందుకు రావచ్చు. అంటే మీరు వీడియో పంపించడం వల్ల లాభం ఏంటంటే అందులో మీరు పంపించిన 10 మందిలో ఒక్కరికి కూడా దయా హృదయం కలిగిన వారు అయి ఉండి ఆ ఒక్కరి ముందుకు వచ్చినా కూడా ఇంకో 10 మందికి ఆకలి తీర్చచ్చు. అందులో మీరు కూడా మాకు హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి అందరూ దయచేసి ఈ వీడియోలను షేర్ చేయండి. అలాగనే ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు ఏమైనా మిస్టేక్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో
మాకు తెలియపరచండి. ఏమైనా మా మిస్టేక్ ఉన్నా మేము సరి చేసుకుని మళ్ళీ మేము ముందుకు సాగడానికి మేము ప్రయత్నం చేస్తాము. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మాకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయడం వల్ల ఇంకా 10 మంది ముందుకు వచ్చి మాకు సహాయం చేస్తారు. మీరు చూసే ప్రతి ఒక్క వీడియో దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకో 10 మంది ముందుకు వచ్చి మాకు సహాయం చేస్తే మేము ఇంకో 10 మందికి అన్నం పంపిణీ చేయగలము. దయచేసి ప్రతి ఒక్కరూ వీడియో చూసి వదిలేయకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మేము ఇంకా 10 మందికి సహాయం చేయగలం. డన్. హాయ్ ఫ్రెండ్స్, అనుకుంటున్నారుగా ప్రతిసారి వీడియోలో వాయిస్ ఏంటో లొడలొడ వాగేది ఎవరని, అది నేనే మొత్తానికి అయితే. ఆ ఫ్రెండ్స్ ఏంటంటే నేను చెప్పేది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో మీరు ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా, మీరు చూసి వదిలేయకుండా కొంచెం మీ స్టేటస్లో, వాట్సాప్ స్టేటస్లో ప్రతిసారి సాంగ్స్ అవి పెడతారు కదా, ఇదైతే ఒక చిన్న మంచి పని, దీంట్లో అయితే చెడు అనేది ఏం లేదు. ఇది ఒక చిన్న మంచి పని కాబట్టి దీన్ని మీరు కొంచెం ఏంటంటే మేము అనేది పెద్ద విషయం, స్టేటస్ పెట్టండి. దానివల్ల మీకు తెలిసిన వాళ్ళు చూస్తారు, మీకు పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా దగ్గర వాళ్ళు చూస్తారు కదా, దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వస్తే మేము కూడా ఇంకో 10 మందికి అయితే ఆకలి తీర్చగలుగుతాము. దాన్ని మించి మేము కూడా మిమ్మల్ని ఏం కోరుకోవట్లేదు, మిమ్మల్ని దాంట్లో బలవంతం చేసేది ఏం లేదు. కాకపోతే కొంచెం చూసి వదిలేయకండి. మీరు ఏదో సాంగ్స్ అవి కూడా ఎట్లా డైలీ పెడుతుంటారు, అందులో ఏదో ఒక చిన్న స్టేటస్ అయితే పెట్టండి. దాని మించి మేము అడిగేది ఏం లేదు. దాన్ని బట్టి ఇంకా 10 మంది తెలిస్తే ఎవరైనా ముందుకు వస్తే దాన్ని బట్టి ఇంకో 10 మంది ఆకలి తీర్చగలుగుతాం. దాని మించి ఏం లేదు. ఉంటాను. ఇదిగోండి ఈరోజు అయితే వంటకాలు ఇవి, వెజ్ బిర్యానీ, సాంబార్. టైం అయితే నైట్ 1:15 అవుతుంది. అందరికైతే పంచడం అయిపోయింది, ప్యాకెట్స్ కూడా అయిపోయినాయి కాబట్టి కొంచెం హ్యాపీ తోటి. మిగిలిన ప్యాకెట్స్ వేస్ట్ కావద్దనేసి మొత్తానికి అయితే ఒక 5 ప్యాకెట్స్ మిగిలినాయి. ఇక్కడైతే 1 2 3 4 5 6 ఉన్నాము. మా పిన్ని వాకింగ్ చేస్తుంది, కూర్చొని కాళ్ళకి వాపు వచ్చిందట. మొత్తానికి అయితే మేమేమో తింటున్నాం. ఏమో మా బావ. ఫ్రెండ్స్, ఇది వీడియోలో చూపిస్తే మీకు టేస్ట్ అర్థం కాదు, రియల్ అయితే మీరు దగ్గరుంటే మీకు తినిపించి చూపించేవాడిని. కానీ ఏం చేద్దాం ఫ్రెండ్స్, కనీసం వీడియోలో చూడండి. ఇక టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. మొత్తానికైతే మా బావ అయితే వంటకాలలో పర్ఫెక్ట్ అయిపోయిండు. స్టార్ హోటల్ని కూడా మెయింటైన్ చేయగలిగే స్థాయికి వెళ్ళిపోయాడు మా బావ అయితే మొత్తానికి. చూడండి, కర్రీ విడవడం కూడా ఒక లెవెల్. ఆ లెవెల్లో విడవగలుగుతారా మీరు? బాగా కష్టం. మా అక్క ఏమో అంటుంది. అక్క ఏమన్నావు? మా అక్క 7 నెలలు అయితే మా బావనైతే పర్ఫెక్ట్ చేసేసింది వంటలల్లో. మా అక్క అయితే గరిట కూడా పట్టట్లేదు, కనీసం గరిట పట్టకుండా మా బావతో చేపిస్తుంది. మా పిన్ని అయితే వాకింగ్ చేసి కాళ్ళు వచ్చేటట్టు ఉన్నాయి. మా పిన్నికి అయితే ఒకటే తీరు వాకింగ్ చేసింది. పిన్ని కొంచెం తినంటే తిననంటాన్ని. ఇక మా అమ్మ అయితే మూల పోయి కూర్చొని అంతా అటు ఇటు చెత్త ఏరుతుంది. అన్నీ అయితే మంచిగా ఉన్నాయి తినేటి, కానీ అటొక కుప్ప ఇటొక కుప్ప. ఇక సరే మరి ఇక తింటున్నాం. మరి ఎక్కువ చూపించినా మంచిగా ఉండదు, మీకు కూడా నోటకెళ్ళి నీళ్ళు పోతాయి. అందుకనేసి ఇక వీడియో ఆఫ్ చేసేస్తాం.